ఓకే చెప్పండి. నమస్కారం అండి. నా పేరు మైథిలి. నేను కడప నుంచి వచ్చాను. నాకు QHHD గురించి నా ఫ్రెండ్ శ్రీదేవి గారు చెప్పారు. నేను కూడా ఇక్కడికి మా అబ్బాయికి ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి వచ్చాను. అయితే QHHD సెషన్లో అంటే మీ అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం, దానికి డాక్టర్ ద్వారా ఏం కాదా? డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్స్ కూడా ఏమీ లేవు, దానికి క్యూర్ అంటే ఏం లేదు, మెడిసిన్స్ లేవు, వరల్డ్ వైడ్ ఎక్కడ లేవు. ఎన్నో రకాల పూజలు అవి ఎవరేం చెప్పినా చేస్తూ వచ్చాము. అయితే కరెక్ట్గా ఫలానా కారణం అనేది తెలియలేదు. ఈరోజు సెషన్లో నాకు కరెక్ట్గా ఫలానా కారణము ఎందువల్ల అయింది, ఇలాగా అది ఎలా చేస్తే పోతుంది, ఇట్లా ఎంత కాలంలో పోతుంది అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. ఎలా చేయాలి ఏంటి అని కూడా క్లియర్గా చెప్పారు. దానివల్ల నాకైతే ఒక దేవుడు నాకు ఒక దారి చూపించారు. నాకు దానివల్ల ఎంతో ప్రశాంతత కూడా అనిపించింది. నాకు అట్ లాస్ట్ ఐ గాట్ మై ఆన్సర్ ఫ్రమ్ ద గాడ్. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది QHHDలో? అంటే మీకు అంటే పర్సనల్గా అయితే లోపల అక్కడ సెషన్ జరిగినంతసేపు నాలో కూడా ఎంతో ఎనర్జీస్ అవి పాస్ అవ్వడము, ఆ తర్వాత రూమ్లో కూడాను ఎంతో ఎనర్జీ ఉన్నట్లుగా తెలియడము, ఆ తర్వాత ఎస్సీ వచ్చేసి నేను అడగాల్సిన క్వశ్చన్స్ కూడా నేను మర్చిపోతే గుర్తు చేసి ఈ క్వశ్చన్స్ మీరు అడగాలనుకున్నారు, ఇది పలానా దానికి ఇండికేషను, మీరు ఇలా చేస్తూ ఉండాలి, ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు, మీరు దేనికి భయపడకూడదు అని నాకు అంటే మీ ఆన్సర్స్ మీకు దొరికాయండి? క్లియర్గా నాకు ఆన్సర్స్ తెలియజేశారు. నాకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి. నేను ఏ విధంగా ఉండాలి అని కూడా క్వశ్చన్స్ వేస్తే అడగాల్సిన క్వశ్చన్ మర్చిపోతే ఎస్సీ నాకు ఆ క్వశ్చన్ మళ్ళీ గుర్తు చేసి అవి అడిగేలా చేశారు. ఆ తర్వాత నేను చేసే పద్ధతులు అలాగే కంటిన్యూ చేయాలని, ఇంకా ఎలా చేయాలో కూడా చెప్పారు. ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా మీరు దేవుణ్ణి అనుకొని ప్రతి దానిలోనూ దేవుడి గురించి అనుకుంటూ చేయండి. ఏ పని మీకు నమ్మకం ఎలా పెరిగింది సెషన్లో చెప్పండి? అంటే ఇంతకుముందు మీకు తెలియదు కదా? తెలియదు, కానీ ఎస్సీ ఇలాగా నేను ఏమనుకున్నాను మనసులో, తర్వాత మీరు మెడిటేషన్ చేస్తున్నారు, తర్వాత మేము కొన్ని చెప్పనేటివి కూడా ఎస్సీ తెలియజేశారు కాబట్టి నాకు నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత గాడ్ మీద ఫెయిత్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నమ్ముతారు. అంటే గాడ్ క్రియేటెడ్ ఆపర్చునిటీ, అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. గాడ్ మీద ఫెయిత్ ఉంచితే ఏదైనా కూడా, నమ్మకం ఉంచితే ఏదైనా సరే. ఓకే, సో ఫైనల్గా QHHD గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? QHHD ఇది చాలా వండర్ఫుల్ ఒక ప్రక్రియ. దీని ద్వారా అసలు అందుకోలేనిది అందుకోగలుగుతున్నాము అనేది ఒక ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి విషయము. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా బిలీవ్ చేసినాము, ఎవరెవరో ఏమో చెప్పినా కూడాను ఇంతవరకు మనం వినేటివి లేకపోతే అవన్నీ కూడా ఉన్నాయా లేవా అని బోల్డ్ అని డౌట్స్ వచ్చినా కూడా ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోయి నిజంగా మనము ఒక పద్ధతిలో ఉండాలి. మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో దేవుడి గురించి, భగవంతుడి గురించి, అదంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది, కరెక్ట్గానే ఉన్నది అని QHHD అంటే ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. మీకు ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది కాబట్టి నాకైతే చాలా ఆత్మవిశ్వాసం కలిగింది. ఓకే, సో చాలా హ్యాపీగా ఉందా సెషన్? చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. మా అబ్బాయి విషయం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో చాలా థ్యాంక్స్ చెప్పుకున్నారు QHHD. చాలా థ్యాంక్ యూ QHHD టీమ్కి, జితేంద్ర గారికి చాలా థ్యాంక్స్. గాడ్